కల్తీ నెయ్యి అంశంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున ఈ నెల 3 వరకు సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. కల్తీ నెయ్యి ఫిర్యాదు ఆధారంగా ఐటీ స్థాయి అధికారితో సిట్ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సునీల్, తిరుమలలో కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ దర్యాప్తు తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు కాసేపటి క్రితం తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ సిట్ విచారణను 3 వరకు అంటే అక్టోబర్ 3 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఏదైతే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉందో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అంటే తాము సర్వోన్నత న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పడం జరిగింది. మనం చూసాం నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఏకంగా సిట్ దర్యాప్తు పైన వ్యాఖ్యానించింది. దీంతో ఈ రోజు నుంచి కూడా సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా తిరుమలలో నిన్నటి రోజున సిట్ పలు విభాగాలను పరిశీలించింది. ప్రధానంగా నెయ్యిని సరఫరా చేసే ల్యాబ్ను అంటే తనిఖీలు చేసే ల్యాబ్ను ఇక్కడ పోర్టులో కార్మికులను వీళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. సిట్ చాలా వేగంగా దర్యాప్తును ప్రారంభించింది. కాకపోతే సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది సిట్ దర్యాప్తుకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఆ విధంగా తిరుమలరావుకు సంబంధించి ప్రశ్నిస్తే ద్వారకా తిరుమలరావు దానికి సమాధానం ఏమన్నా చెప్పారా డీజీపీ? అంటే పూర్తిగా నిన్నటి రోజున ఏదైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందో దానికి సంబంధించి ఈ రోజు డీజీపీ కూడా తిరుమలలో మాట్లాడడం జరిగింది. ఆయన డీజీపీ ఈ వ్యవహారం మీద అంటే సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే వ్యాఖ్యలు చేసిందో సిట్ వ్యవహారం మీద దీంతో ఆ సిట్టును మళ్ళీ ఉత్తర్వులు ఏదైతే సుప్రీంకోర్టు మళ్ళీ దాని మీద తాజాగా ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా దీన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పడం జరిగింది. మొత్తం సిట్ వ్యవహారం మీద న్యాయస్థానం నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంటే సిట్టును ఏర్పాటు చేయకముందే సాక్షాత్ ముఖ్యమంత్రి ఈ విషయం మీద ఎలా మాట్లాడతారని కూడా ప్రశ్నించింది. అంటే సిట్టు మరో రకంగా తన దర్యాప్తు చేయదు కదా అన్న కోణంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు డీజీపీ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను అంటే వాళ్ళు చేసిన కామెంట్స్ ని దృష్టిలో ఉంచుకుని సిట్ దర్యాప్తునైతే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 3 వరకు అంటే అక్టోబర్ 3 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సునీల్. ఓకే శ్రీనివాస్. కల్తీ నెయ్యి అంశంపై సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లుగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సందర్భంగా విచారణ జరుగుతున్న సందర్భంగా ఈ సిట్ దర్యాప్తును అక్టోబర్ 3 వరకు నిలిపివేస్తున్నట్లుగా ద్వారకా తిరుమలరావు తెలిపారు. నిన్న తిరుమల లడ్డు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో సిట్ దర్యాప్తును ఎంతవరకు శాంటిటీ ఉంటుంది, అలాగే కేంద్రం నుంచి కూడా ఒక సలహాను అడిగినటువంటి పరిస్థితి కనబడుతోంది సర్వోన్నత న్యాయస్థానం. ఈ క్రమంలో విచారణ ఉన్నందున 3వ తారీఖున విచారణ ఉన్నందున అక్కడ వరకు కూడా ఈ లడ్డు విచారణకు సంబంధించి సిట్ దర్యాప్తుని మాత్రం నిలిపివేస్తున్నట్లుగా డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సో ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఈ నెల 3 వరకు కూడా కల్తీ నెయ్యికి సంబంధించి లడ్డూ తయారీలో విచారణ అనేది సిట్ దర్యాప్తును అనేది మాత్రం నిలిపివేస్తున్నట్లుగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.